ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వచ్చిందంటే చాలు నవరాత్రులు ఇయ్యాల నుంచి నవరాత్రుల దాకా మామూలు ఆనందం ఉండదు. ఊర్లలో అయినా పట్టణంలో అయినా ఎక్కడైనా భారతదేశం మొత్తంలో గొప్పగా బ్రహ్మాండంగా జరుపుకునే పండుగలల్లో ముఖ్యమైన పండుగ ఏదంటే వినాయక చవితి. బరాబర్గా జరుపుకోవాలి ప్రజల పండుగ, మంచిగా జరుపుకోరు కానీ ఎలాంటి గొడవలు మాత్రం పెట్టుకుని ఉపాయం చేయకూరి. హైకోర్టు ఏదో మార్గదర్శకాలు జారీ చేసింది, ఏం చేసి వీళ్ళు చేస్తూనే ఉంటారు కానీ సౌండ్ సిస్టమ్ సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకేనట. ధ్వని స్థాయిని పోలీసులు పర్యవేక్షించాలి. ట్రాఫిక్ సమస్య ఏర్పడొద్దు. నిబంధనల ప్రకారం నిబంధనలు పాటించాలి. నిబంధనల తర్వాత మండపాలు ప్రాంగణం శుభ్రం చేయాలి. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అని అన్నారు. ట్రాఫిక్ సమస్య అనేది ఇయ్యాలి ఉన్నదా? ఈ గణపతి పండుగకు వచ్చింది ట్రాఫిక్ సమస్య ప్రతిరోజు పట్టణం కాయి. ఇప్పుడు ఈ ముచ్చట మొత్తం పట్టణంలో ఉన్న వాళ్ళకి పల్లెలు ఉంటే వాళ్ళకి దాదాపు కానట్టుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఊళ్ళల్లో ఎందుకు ఉంటుంది? ఒక సౌండ్ సిస్టమ్ అన్నా ఒక ఊర్లలో ఏమైనా పెట్టుకుంటారు కానీ కదో లెక్క. కానీ అది కూడా ఎంత పెట్టుకుంటారు? మామూలుగా పొద్దుగాల 6 గంటలకు మొదలు పెడితే 9 దాకా పూజ అవుతుంది. 9 తర్వాత పిల్లలు బయలుకి పోతారు, ఎక్కడ పొలాలు ఎక్కడ పోతారు, ఒకరు ఇద్దరు గుడి ముందర ఉంటారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు చార్జ్ చేసుకొని 9, 10, 11 రకాల జర్ర ఏమన్నా జర మంచి మతం మీద ఉన్న వాళ్ళు లేకపోతే యువకులు ఎక్కువ ఉన్న కాడ 10, 11 దాకా ఎగురుతారు. అంతకన్నా ఎక్కువే ఉంది. కానీ ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్లు ఎక్కడొస్తాయి అంటే పట్టణం కాయొస్తాయి. మరి పట్టణంలో గణపతిని పెట్టినప్పుడే ట్రాఫిక్ ఉంటుందా? ఎప్పుడైనా ట్రాఫిక్ ఉండేది. ఇక గిట్నే వీళ్ళు సూచించాలంటే మరి ప్రతిరోజు సూచించాలి. మరి హైకోర్టు వాళ్ళు ఇవాళ ట్రాఫిక్ ఎక్కువైంది పలానా ఏరియా ఎందుకంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు. దాదాపుగా జనాలు అందరికీ ఎరుకున ముచ్చటేది కానీ గా మాత్రం చూసుకోరు, వాళ్ళే చూసుకుంటారు. మండపాల ప్రాంగణం శుభ్రం చేయాలి. ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయిపోయినాక దాదాపుగా 7 కానీ ఇవాళ గణపతిని నిమజ్జనం చేసామనుకో, ఇవాళ ఊకుంటే రేపు పొద్దుగాల లేస్తూనే ఉంటారు. ఎందుకంటే దాదాపు ఎందుకంటారు అంటే లెక్కలు చేసే పని ఉంటుంది కదా. లెక్కలేమాయ మరి ఎంత చందాలు ఎంత వచ్చినాయి, లేకపోతే ఏమో మిలిగిందా తలిగిందా ఏమి లెక్కలు చూసుకోవాలని లెక్కలు చూసుకున్నాక పిల్లలంతా ఒక్కడ జమ అవుతారు. ఇక కట్టెలు పందిర్లు తడకలు ఇవన్నీ తీసేసి దాచిపెట్టుకొని మళ్ళీ సంవత్సరం ఉపయోగపడతాయి అని వాళ్ళే సాఫ్ చేసుకునేది. కాకపోతే వీళ్ళు కూడా అధికారికంగా ఏం చెప్పారంటే గణపతులను తీసుకున్నాక మండపాలు మొత్తం శుభ్రం చేయాలంటే ఎవరైనా శుభ్రం చేస్తారు. శుభ్రం చేయకుండా ఇంకోళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక కొన్ని నిబంధనలు ఎట్లా పెడతారంటే కరెంటు కనెక్షన్ తీసుకుంటప్పుడు హెల్పర్ని అడగాలి, లేకపోతే ఆడ పర్మిషన్ తీసుకోవాలి. గణపతి పెట్టే కాడ పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. గట్టిన డీజిల్ పెట్టే కాడ పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ జరిగే ముచ్చట్లేదు దాదాపుగా. ఎక్కడ ఇవన్నీ అవసరం అంటే పెద్ద గణపతులు పెట్టే కాయి ఎక్కువ పబ్లిక్ ఉన్న కాయి కిసోడి. ఇప్పుడు ఊర్లలో పెట్టే కాడ ఇక పోయి ప్రతి ఒక్కరు పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఒకవేళ ఆడ ఏమన్నా జరగరాని జరిగితే లేకపోతే ఏమైనా పంచాయలు అయితే నిజంగానే గసోడు పంచాయలు చేసుకోకూడదు అని చెప్తే అది లెక్క ఉండదు. కానీ ఇక పేపర్లు అనే సరికల్లా గణపతి పండుగ అనగానే లేని రూల్స్ వస్తుంటాయి. అవునా కాదా ప్రజలారా? కాకపోతే వాళ్ళు చెప్తూనే ఉంటారు. మనం కూడా చట్టానికి లోబడి ఇతరులకు హాని జరగకుండా పండుగని బరాబరుగా బందోబస్తుగా జరుపుకోవాలి. ఎందుకంటే గణపతి పండుగ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. దేవుని పూజ అనేది ప్రతిరోజు చేసుకోవచ్చు. కానీ మన పానం మీదకి వచ్చిందనుకో, ఒక్కసారి వస్తే పానం ఖరాబ్ అయితే మళ్ళీ తిరిగి అయితే రాదు. అందుకోసమనే పండుగని బరాబరు చేసుకొని బందోబస్తు చేసుకోరు. కానీ లొల్లులు పంచాయలు పెట్టుకోకుండా హాయిగా చేసుకొని డీజిల్ విషయానికి పోయేసరికల్లా అవి కూడా జాగ్రత్త చూసే ఉపాయం చేయాలి. ఎందుకంటే డీజిల్ పెడితే గతంలో కొంతమంది అయితే ఆగమైన సంగతి అయితే తెలుకున్న విషయమే. హార్ట్ పేషెంట్లు, చిన్నపిల్లలు, గట్టిన రోగాలు నొప్పులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాడ కూడా జరంతా చూసుకొని పండుగ చేసుకుంటే అందరు సంతోషం. ప్రజలారా ఉంటా. మరి మరొకసారి అందరికీ గణపతి పండుగ శుభాకాంక్షలు.